సో అల్లు అర్జున్ గారితో మీకు ర్యాపో ఎలా ఉండింది? ఆయన మిమ్మల్ని ఎక్కువ ఆదరిస్తారు అని విన్నాం. అది అయ్యో నిజమేనా? లేదండి, అంటే అది ఎప్పటికీ మర్చిపోలేదండి. ఎందుకంటే అసలు నేను ఏవో చిన్న చిన్న సినిమాలు చేసుకునే టైంలో సడన్గా బన్నీ సార్ నుంచి కాల్ రావడం, నా వర్క్ని ఆయన అప్రిషియేట్ చేయడం, అంటే అప్రిషియేట్ చేయడం వేరు, బట్ నీ చేసిన వర్క్ చాలా చాలా బాగుంది అని చెప్పడం, అది అది ఎప్పటికీ మర్చిపోలేదు. అది అంటే నీ టేకింగ్ బాగుంది, నీ స్టైల్ బాగుంది, నీ కొరియోగ్రఫీ చాలా బాగా చేస్తున్నావు. అల్లు అర్జున్ గారు ఇచ్చారు కాంప్లిమెంట్. యా ఆయన అంటే అంటే చాలా చాలా మెచ్యూర్డ్గా కంపోజ్ చేస్తున్నావు అసలు, గుడ్, ఎప్పుడు ఇలానే చేస్తుండని. ఆయన అంటే ఆయన డెడికేషన్ చూస్తే మనం చేసింది చాలా తక్కువ అనిపిస్తుంది, అంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సో ఆయన అంత పెద్ద స్టార్ అయ్యి ఉండి ఆయన ఇప్పటికి ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే, చేసిన ప్రతి షాట్ దగ్గర ఆయన వెయిట్ చేస్తుంటారు. అంటే ఇంకేమైనా ఆడియన్స్కి ఇంకేం కావాలి అని ప్రతి దగ్గర కూర్చొని ఆయన ప్రతి చాలా డీటెయిల్గా, ఒక్కసారి మార్నింగ్ సెట్లోకి వచ్చారంటే ఫినిష్ అయ్యేంత వరకు అక్కడే ఉంటారు ఆయన. ఓకే, అంత డెడికేషన్ బాబోయ్. ఓకే. సో అల్లు అర్జున్ గారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్లో ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏది అంటే ఏం చెప్తారు? ఇదే ఇప్పుడు ఏంటంటే నీ టేకింగ్ బాగుందని చెప్పను. అంటే ఆయన ఎన్ని సాంగ్లు చూసుంటారు, చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూశారు, అంటే ఆయన చేసిన సాంగ్స్ ఎంతమంది మాస్టర్లను చూసుంటారు. అలాంటిది నాకు ఆ కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. స్టైలిష్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు కాంప్లిమెంట్ ఇవ్వడం అంటే డాన్స్ లో బన్నీ గారిని మించిన వాళ్ళు ఎవరు ఉండరని కూడా చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా ఆ స్టైల్ వేరు, అది వేరు. ఓకే. సో విజయ్ గారు, పుష్పలో మీరు చేసిన ఐటెం సాంగ్ హిట్ అయింది. సో ఆడియన్స్ అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే పుష్ప 2లో ఉన్న ఐటెం సాంగ్ కూడా మీరే కంపోజ్ చేస్తున్నారా అని. ఐటెం కాదండి, ఇంకా దాని గురించి తర్వాత మాట్లాడదాండి. అయితే పెద్ద సీక్రెట్ ఉంది, మీరు చెప్పాల్సిందే. డెఫినెట్గా తర్వాత మాట్లాడతాం. డెఫినెట్గా ఆగస్ట్ తర్వాత అయితే థియేటర్ దద్దరిల్లిపోతుంది. ఓకే, అందులో డౌట్ లేదు. అంతే. సో దద్దరిల్లిపోతుంది అనే రేంజ్ లో మీరు చెప్పారు అంటే మామూలు కాదు. పుష్ప 2లో కూడా మీరు ఇరగదీశారని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంటే ఇప్పుడు రీసెంట్గా మొన్న హాయ్ నాన్న అని అండ్ ఈగల్, ఇప్పుడు ఈగల్ వస్తుంది యాక్చువల్లీ. ఈగల్లో కూడా మొన్న లండన్లో ఒక సాంగ్ చేసాం యాక్చువల్లీ. మొన్న రీసెంట్గా ఇప్పుడు హాయ్ నాన్న వన్, హాయ్ నాన్న కూడా చాలా మంచి హిట్ అయింది, పెళ్లి సాంగ్. యా. అండ్ అలాగే ఇప్పుడు ఈగల్ వస్తుంది, ఈగల్ రవితేజ సార్ది. అండ్ అది మొన్న రీసెంట్ లండన్లో చేసాం, అది కూడా చాలా బాగా వచ్చింది. అండ్ అది కూడా ట్రెండ్ అవుతుంటే నాకు అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు. అంటే చేసిన ఏ సాంగ్ అవన్నీ కూడా, అంటే అందులో డాన్స్ ఎక్కువ అని చెప్పలేం కానీ ఓన్లీ మాంటేజెస్ అండి, మాంటేజెస్ అండ్ చిన్న చిన్న హుక్ స్టెప్ ఉంటుంది, ఒక హుక్ స్టెప్ ఉంటుంది. ఓకే, అది కూడా అలా రీచ్ అయ్యేసరికి అసలు ఓకే, చేసే ప్రతి సాంగ్ కూడా ఇంకా కేర్ తీసుకోవాలి, అంటే ఆ బర్డెన్ ఎక్కువైపోద్ది అనిపిస్తుంది కదా. సో అలా. ఓకే, అంటే కెరియర్ స్టార్టింగ్లో మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీకు ఆ క్రెడిట్ దక్కలేదు. సో ఇప్పుడు అదే పరిస్థితి ఉందా, లేకపోతే ఏమైనా మారింది అనుకోవచ్చు? లేదండి, ఇప్పుడు ఏంటంటే నేను చేసిన దానికి ఆ క్రెడిట్ అయితే వస్తుంది. డెఫినెట్గా మన అంటే కెరియర్ స్టార్టింగ్లో ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం చేసిన సాంగ్కి పెద్ద మాస్టర్ అనుకొని వేరే వాళ్ళ పేరు వేయడం, అంటే కొన్ని జరుగుతుంటాయి, కొన్ని దగ్గర జరుగుతుంటాయి. బట్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అలా లేదండి, అంటే ఎవరికైనా ఒక టైం వచ్చేంత వరకు ఉంటుంది కదా. సో అంటే మీరు కొంచెం ఎదిగేంత వరకు మీ స్టెప్స్ తీసుకొని వాళ్ళ హిట్ అయినా కానీ టైటిల్స్ వేరే వాళ్ళు పడతారు. నేను బయట కూడా విన్నా యాక్చువల్గా. లేదు అలా అని కాదండి, అంటే కొంతమందికి జరిగాయి కానీ నాకు ఒకటి రెండు జరిగాయి అంతే. వేరే చిన్న సినిమాలు జరిగాయి, వేరే చిన్న సినిమాలు అలా జరిగాయి. దాని తర్వాత ఏంటంటే కొంచెం తర్వాత ఏంటంటే ఎవరి పేరు వేసారో ఇప్పుడు వాళ్ళకన్నా మన ముందుంది, అలా వచ్చేసరికి కొంచెం హ్యాపీ అనిపించింది. ఓకే, యాక్చువల్గా తెలుగులో స్టార్ హీరోస్కి సంబంధించిన ఏ మూవీస్ అయినా శేఖర్ మాస్టర్ కానివ్వండి, జానీ మాస్టర్ కానివ్వండి, కొరియోగ్రఫీ వాళ్ళని చూస్ చేసుకుంటారు. బట్ ఇప్పుడు అదే పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కూడా మీ వైపు మళ్ళీపోయారు. అంటే దీంట్లో ఏమైనా మ్యాజిక్ జరిగింది అనుకోవచ్చా? మిమ్మల్ని పర్టికులర్గా ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? అలా ఏం లేదండి, ఇప్పుడు నా వైపు మళ్ళీపోయారు అలా ఏం లేదు కానీ, బట్ ఏంటంటే వచ్చిన సాంగ్ని బెస్ట్గా చేసుకుంటూ వెళ్తున్నామండి. ఇప్పుడు ఎవరైనా సరే శేఖర్ మాస్టర్ అవని, జానీ మాస్టర్ అవని, వాళ్ళు లెజెండ్స్ వాళ్ళు. సో మా సీనియర్స్ వాళ్ళు,
సో డెఫినెట్గా వాళ్ళ ఎలా ఫాలో ఈరోజు అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇంతకుముందు ఏంటంటే డాన్స్ మాస్టర్స్ అంటే తెలుగు వాళ్ళు ఉండేవారు కాదండి. వాళ్ళ నుంచే స్టార్ట్ అయింది. శేఖర్ మాస్టర్ అని, గణేష్ మాస్టర్ అని, వీళ్ళ నుంచే స్టార్ట్ అయింది. సో మేము దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. యా, డెఫినెట్గా దాన్ని ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంటే తెలుగులో తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళు ఉండాలండి లేవు అనే దాన్ని మీరు ఇది చేయాలని అనుకుంటున్నాను. డెఫినెట్గా ఇప్పుడు ఏంటంటే అంతే కదండి. ఇప్పుడు ఇంతకుముందు మన ఫాదర్ చేశాడంటే దాని తర్వాత అలా మన తెలుగు వాళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ వెనకడుగు వేయకూడదు. ఈరోజు ప్రపంచం మొత్తం మన తెలుగు వాళ్ళ గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటుందో, అలాగే ఇప్పుడు ఇండస్ట్రీలో ఏంటంటే ఇప్పుడిప్పుడే టెక్నీషియన్ నాట్ అండ్ ఓన్లీ డాన్స్ అండి, వేరే డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అవని ఆర్ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. అలా ఇంతకుముందు వేరే వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటూ వెళ్ళేవారు. బట్ అలా కాకుండా ఇప్పుడు మన వాళ్ళు స్టార్ట్ అయ్యారు. సో అలా మన వాళ్ళు ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేను అనుకుంటున్నాను. అది నా పర్సనల్గా అనుకుంటున్నా. ఓకే. సో ఇండస్ట్రీలో మీకు డాన్స్ వైపు మిమ్మల్ని మళ్ళించడానికి అసలు రీజన్ ఏంటి? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఏం చెప్తారు? ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు అండి. చిరంజీవి గారు. ఓకే. చాలా ఇష్టం యాక్చువల్లీ. కలిసారా చిరు గారిని? అయ్యో, అంటే కొన్ని మూమెంట్స్ ఉన్నాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే సడన్గా యాక్చువల్లీ సుష్మిత గారు ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు గోల్డ్ బాక్స్ అనే ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. అందులో ఒక సినిమా చేశాను అనమాట, శ్రీదేవి శోభన్ బాబు అని. సో అది చేసినప్పుడు నేను ఇలా సడన్గా షూట్ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత బాస్ది ఒక సాంగ్ జరుగుతుంది అనమాట. అదే నా బొట్టే ఎక్కువ డీజే కట్టు ఆ సాంగ్ జరుగుతుంటే సో సడన్గా అక్కడికి సరే ఫస్ట్ టైం బాస్ని చూస్తున్నాం, ఎలా చేస్తున్నారు ఏంటో ఒకసారి చూద్దాం, లైవ్లో ఎప్పుడు చూడలేదు కదా. నేను డాన్సర్గా ఉండేటప్పుడు అయితే బాస్తో చేయలేదు. ఓకే. యా, సో సడన్గా వెళ్ళి చూసేసరికి అక్కడ సుష్మిత గారు ఉన్నారు. సుష్మిత గారు చూసి అసలు విజయ్ అని పిలిచి నన్ను చిరంజీవి గారికి పరిచయం చేస్తే అసలు అదే అసలు ఎప్పటికీ మర్చిపోలేదు. అది నా లైఫ్లోనే ద బెస్ట్ మూమెంట్ అది. అంటే ఆయన పరిచయం చేసిన తర్వాత నీ పేరేంటి అని ఆయన అడగడం, ఎక్కడి నుంచి వచ్చారని చెప్పడం, ఎందుకు కొరియోగ్రాఫర్, ఇప్పుడు మీరు ఎలా అడిగారో అలాగే ఎందుకు కొరియోగ్రాఫర్ అని ఇంట్రెస్ట్ ఎందుకు క్రియేట్ అయింది అని అంటే, మీ సినిమాలు చూసి మీ సాంగ్స్ చూసుకుంటే సార్ అంటే గుడ్, వెరీ గుడ్, ఇలానే చేయండి మీరు, అంటే మీరందరూ ఇలా ముందుకు వస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని ఆయన అనడం. అసలు ఆయన చేయి పట్టుకునేసరికి అస్సలు ఆ రోజంతా ఇంకా పడుకోలే అంతే. ఇప్పటికీ బ్లష్ అవుతున్నారు మీరు. అంటే ఆ మూమెంట్ అయిన తర్వాత బేబీ సక్సెస్ మీట్కి వచ్చారు ఆయన. బేబీ సక్సెస్ మీట్కి వచ్చినప్పుడు ఆయన లిటరల్ ఏంటంటే ఇలా షోల్డర్ పైన హ్యాండ్ వేసి ఇంతకుముందు ఏం సినిమాలు చేశారు మాస్టర్ అంటే, సరే ఇలా నకిలీస్ గొలుసు చేస్తానంటే ఏ వావ్ అవునా వెరీ గుడ్, అసలు మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, అసలు చాలా మంచి చేశారు, అసలు బేబీ నుంచి చాలా మంది మంచి టెక్నీషియన్స్ బయటపడుతున్నారు, చాలా హ్యాపీగా ఉంది, ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఆయన భుజం తడితే అసలు ఆ మూమెంటే వేరు అసలు. ఓకే. మరి మెగాస్టార్ బాస్తో ఇప్పుడు మూవీ చేయబోతున్నారు, ఏమండి అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా వదులుకోండి, అసలు వేరే ప్రాణం పెట్టేస్తాం. ఓకే. సో ఇండస్ట్రీలో ది బెస్ట్ డాన్సర్ అంటే గుర్తొచ్చే స్టార్ ఎవరు మీకు? మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారి, నో సెకండ్ ఆప్షన్. ఓకే. ఇప్పుడు మీకు లైఫ్లో మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక మూవీ ఆఫర్ వచ్చి మీ లైఫ్ మొత్తం సెటిల్ అయ్యే అమౌంట్ ఒక పక్కన 2 ఆప్షన్స్ ఉంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు? చిరంజీవి గారు. చిరంజీవి గారి ఫ్యాన్ కూడా చాలా. అంటే నేను